హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి డే 63 ఆఫ్ బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది అని చెప్పేసి నేనైతే రివ్యూ ఇస్తున్నాను. అంటే సండే ఎపిసోడ్లో ఏం జరిగింది అనేసి ఇప్పుడైతే చెప్పబోతున్నానండి. చాలా లేట్ అయితే అయిపోయింది వీడియో పెట్టక, ఎందుకంటే నాకైతే అసలు కుదరడం లేదు. ఆల్రెడీ నామినేషన్స్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకుండా ఉంటే మన TCA వ్లాగ్స్లో అయితే ఉంటుంది, అక్కడికైతే వెళ్ళి చూసేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన వీడియోకి అయితే లైక్ చేయండి. షార్ట్గా అయితే కంప్లీట్ చేసేద్దాము, ఎందుకంటే ఆల్రెడీ అందరు చూసే ఉంటారు కదా వీడియో. అందుకోసమే నేనైతే షార్ట్గా చెప్పేద్దాము నా ఒపీనియన్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. చెప్పకుండా ఉంటే అదేదో నాకైతే వెల్తీగా అనిపిస్తూ ఉంటుందండి. అందుకోసమే ఇప్పటికి 2-3 డేస్ అయితే అయిపోయింది కదా సండే ఎపిసోడ్ అయిపోయి, అయినా కూడా చెప్పాలనేసి నేనైతే ప్రిపేర్ అయ్యి చెప్తున్నాను. సో దానికోసమైనా ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి నాకు సార్ అయితే ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ అయిపోయిన తర్వాత ఇంకా ఆడియన్స్ అందరినీ కూడా పలకరిస్తూ ఉంటాడు. పలకరించిన తర్వాత ఇంకొక ఆమె వచ్చేసి మీ హోస్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం సార్ అని చెప్పేసి చెప్తా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరు ఫేవరెట్ అంటే తనుజ ఉంటుంది. ఇంకొక అమ్మాయి వచ్చేసి డెమోన్ పవన్ అంటే నాకు చాలా ఇష్టము, అతని ఆట అంటే చాలా ఇష్టము, చాలా బాగా ఆట అయితే ఆడతాడు అని చెప్పేసి చెప్తా ఉంటుంది. ఎందుకంటే ఇంకా కొంచెం రీతు వల్ల గేమ్ అయితే అఫెక్ట్ అవుతుంది, సో అది మార్చుకుని ఉంటే ఇంకా బాగుంటుంది అతను అని చెప్పేసి చెప్తా ఉంటాడు. ఇంకొక ఆమె వచ్చేసి 24/7 నేనైతే మీ ఎపిసోడ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా నేను బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టము, మీరంటే చాలా ఇష్టము, నేను అన్ని కూడా చాలా బాగా చూస్తూ ఉంటాను 24/7 అని చెప్పేసి చెప్తా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా సంజన గారికి అయితే ఇంకా శారీస్ అన్ని కూడా రీతు వల్ల అయితే పోయాయి కదా, నాగార్జున సార్ వచ్చేసి అవే అడుగుతూ ఉంటాడు. అంటే ఏమమ్మా శారీస్ లేవంటే లేవు సార్, ఓన్లీ డ్రెస్సెస్ మాత్రమే ఉన్నాయి, ఎందుకంటే అన్ని స్టోర్ రూమ్లో పెట్టేశారు కాబట్టి అనేసి చెప్తా ఉంటారు. ఏ కష్టం వచ్చినా ఏ సుఖాలు వచ్చినా కూడా నువ్వు చాలా నవ్వుతూనే అలాగే ఉంటావు, అంటే ఎన్నో కష్టాలను ఎదురు చూసుకొని నేనైతే ఇక్కడికి వచ్చాను సార్, సో నాకైతే ఇవన్నీ కూడా అలవాటు అయిపోయాయి, అందుకోసమే నేనైతే ఏదైనా కూడా నవ్వుతూ ఉంటాను అని చెప్పేసి సంచన అయితే చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఒక నామినేషన్స్ నుంచి సేవ్ చేసేది అయితే ఉంటుంది. అంటే మామూలుగా నాగార్జున సార్ వచ్చేసి కాఫీ పౌడర్లో డికాషన్లో వచ్చేసి పాలు అయితే పోస్తూ ఉంటారు. ఆ పాలు చెప్తుంది ఎవరి పేరు అని చెప్పేసి, దాంట్లో అయితే సుమన్ శెట్టి గారి పేరు అయితే వస్తుంది. ఫస్ట్ అయితే సుమన్ శెట్టి గారు అయితే సేవ్ అయిపోతారండి. నాగార్జున సార్ వచ్చేసి పాలు దొంగతనం చేసిన సుమన్ శెట్టిని పాల ద్వారా సేఫ్ అయ్యాడు అని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇదంతా కూడా ఇంకా ఎపిసోడ్ మొత్తం కూడా ఏముంటుందంటే ఎవరు ఎగ్జిట్లోకి దగ్గరగా ఉన్నారు, ఎవరు ట్రోఫీలోకి దగ్గరగా ఉన్నారు అని చెప్పేసి పర్టికులర్ మొత్తం కూడా ఇదే ఉంటుందండి. ఇప్పుడైతే మనం పాయింట్ వైజ్ మాట్లాడుకుంటూ వెళ్దాము, అప్పుడే మీకైతే అర్థమవుతుంది. కానీ షార్ట్గానే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇంకా సుమన్ శెట్టి గారిని అడుగుతారండి, ఎందుకంటే అతనే కదా సేవ్ అయింది, సో దాని గురించి అయితే అడుగుతారు. ఫస్ట్ వచ్చేసి ట్రాఫీకి దగ్గరలో ఇమాన్యుల్ అయితే ఉన్నారు, ఎగ్జిట్కి దగ్గరలో సాయి శ్రీనివాస్ అయితే ఉన్నారు. ఎందుకంటే ఇమాన్యుల్ వచ్చేసి ప్రతి టాస్క్ కూడా చాలా బాగా ఆడతారు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు, టాస్క్ కానీ పర్సనాలిటీ పరంగా కానీ అన్నీ బాగున్నాయి కాబట్టి ఈ మెటీరియల్ విన్నర్ మెటీరియల్ అనే అనిపిస్తుంది. ట్రోఫీకి దగ్గరలో ఉన్నారు. సాయి వచ్చేసి ఎగ్జిట్కి దగ్గరలో ఉన్నారు, ఎందుకంటే టాస్క్ అయితే బాగా ఆడలేదు, అయినా కూడా టాస్క్ ఆడడానికి అవకాశాలు అయితే రాలేదు, సో ఎగ్జిట్కి దగ్గరగా శ్రీనివాస్ సాయి ఉన్నారు అని చెప్పేసి సుమన్ శెట్టి గారు అయితే అంటారు. సుమన్ శెట్టి గారి గురించి ఒక మాటలు మాట్లాడుతూ ఇంకా పాలు దొంగతనం చేసింటారు కదా, ఆ వీడియో అయితే చూపిస్తారండి. ఇచ్చి పడేశారు ఈ ఎపిసోడ్లో అయితే, అన్ని వీడియోస్ చూపించి వాళ్ళకి ఏమాత్రం డౌట్ లేకుండా అన్నీ కూడా చూపించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అందరు కూడా నవ్వుకుంటా ఉంటారు. నెక్స్ట్ ఇంకా కళ్యాణ్ గేమ్ గురించి అయితే మాట్లాడతారు. నాగార్జున సార్ వచ్చేసి నువ్వు గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నావు, నీకు స్పిరిట్ అనేది చాలా బాగుంది, ఫైనల్ కంటెండర్ నుంచి నీకు తీసేశారు కదా, నీ అభిప్రాయం ఏంటి అంటే సార్ నేను ఇలాగా అనుకోలేదు అని చెప్పేసి కళ్యాణ్ అయితే చెప్తా ఉంటారు. దాని గురించి డిస్కషన్ చాలా ఎక్కువగా అయితే జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా తనుజాని నేను సపోర్ట్ చేయాలనేసి నాకుంది, అందుకోసమే నేనైతే చాలా ఫీల్ అయ్యాను. తనుజాని కంటెండర్షిప్ నుంచి తీసేశారు కదా, పాపం 9 వీక్స్ నుంచి ఆడుతూనే ఉంది, అయినా కూడా ఒక్కసారి కూడా గెలవలేదు, సో అందుకే నేనైతే ఫీల్ అయ్యేసి అడిగాను అని చెప్పేసి చెప్పినప్పుడు ఇంకా దివ్యాకి ఇంకా మామూలుగా టాస్క్ అయితే ఇచ్చింటారు కదా, ఆ టాస్క్ సంబంధించిన వీడియో అయితే చూపించడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కళ్యాణ్ని తీసేసాము అని చెప్పేసి ఆ వీడియోలో అయితే చెప్తా ఉంటారు కదా, ఇంకా ఆ వీడియో అయితే చూపించారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కళ్యాణ్ అయితే అడుగుతారు, ట్రోఫీకి దగ్గరలో వచ్చేసి తనుజ ఉంది, ఎగ్జిట్కి దగ్గరలో వచ్చేసి బర్నీ గారు అయితే ఉన్నారు అని చెప్పేసి
చెప్తాడు కళ్యాణ్. ఎందుకంటే నా తర్వాత నేను ఎవరినైనా చూసుకోవాలనుకుంటే నేను తనుజానే చూసుకుంటాను సార్ ట్రోఫీకి దగ్గరలో. ఎందుకంటే అన్నిట్లో కూడా బాగా ఆడుతుంది, పొటెన్షియల్ ఎక్కువ ఉంది, స్ట్రెంగ్త్ బాగుంది, అన్నిట్లో బాగుంది. కాబట్టి నేనైతే ట్రోఫీకి దగ్గరలో తనుజాకి అయితే ఇస్తున్నాను. అలాగే ఎగ్జిట్కి దగ్గరలో ఎవరున్నారంటే సెకండ్ ఛాన్స్ వచ్చినప్పటికీ కూడా అతను ఏమీ మారలేదు, ముందున్నట్లే ఉన్నాడు. అతని కోసం అతను స్టాండ్ అయితే తీసుకోవటం లేదు, గేమ్స్ సరిగా ఆడడం లేదు, సెకండ్ ఛాన్స్ వచ్చినా కూడా అని చెప్పేసి బర్నీ గారిని అయితే ఎగ్జిట్కి దగ్గరలో అయితే పెడతాడు కళ్యాణ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా బర్నీ గారిని అడిగినప్పుడు ట్రోఫీకి దగ్గరలో ఇమాన్యుల్, నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జిట్కి దగ్గరలో సాయి శ్రీనివాసన్ అయితే చెప్తారండి. ఎందుకంటే సెకండ్ టైం ఛాన్స్ వచ్చింది అనేసి నన్ను చాలా మంది అంటున్నారు. అయినప్పటికీ కూడా ఇమాన్యుల్ అయితే చాలా బాగా గేమ్ అయితే ఆడుతున్నారు సార్, అన్ని దాంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంది. సో నేను అందుకోసమే ఇమాన్యుల్కి అయితే ఇస్తున్నాను అనేసి బర్నీ గారు అయితే చెప్తారు. 100% చాలా బాగా ఆడుతున్నాడు, ఎఫర్ట్స్ చాలా బాగా పెడతారు అనేసి ఇమాన్యుల్ గురించి అయితే చెప్పారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జిట్, ఎందుకంటే ఆడడానికి ఛాన్స్ అసలు ఏమాత్రం కూడా రాలేదు అని చెప్పేసి చెప్తారండి సాయి శ్రీనివాస్ గారి గురించి. నెక్స్ట్ వచ్చేసరికి సాయిని అడిగినప్పుడు ట్రోఫీకి దగ్గరలో తనుజ ఉంది, ఎగ్జిట్కి దగ్గరలో బర్నీ గారు అయితే ఉన్నారు. ఎందుకంటే సెల్ఫిష్నెస్ ఎక్కడ కూడా కనిపించదు సార్, ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. పక్కన వాళ్ళకి హాని చేయాలనే మైండ్ సెట్ అయితే తనది కాదు. సెల్ఫిష్నెస్ కూడా ఎక్కడ కనిపించలేదు నాకు. ఈ 3 వీక్స్ ఉన్నాను కదా, 3 వీక్స్లో కూడా నాకు ఎక్కడ కనిపించలేదు. అందుకే ట్రోఫీకి దగ్గరలో తనుజ ఉంది. బర్నీ గారు ఎందుకంటే సెకండ్ ఛాన్స్ వచ్చింది, అయినా కూడా ఏం మారలేదు అన్న సెన్స్లో బర్నీ గారిని అయితే పెట్టాను అని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారిని అడిగినప్పుడు ట్రోఫీకి దగ్గరలో పవన్, కళ్యాణ్ ఎగ్జిట్కి దగ్గరలో గౌరవ్ ఉన్నారనేసి చెప్తుంది. ఎందుకంటే డెమాన్ పవన్ కూడా ఒక విన్నర్ మెటీరియల్ సార్. తనుజ ఇమాన్యుయల్తో పాటు డెమాన్ పవన్కి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి గెలవటానికి, చాలా బాగా ఆడతాడు, 100% ఎఫర్ట్స్ అయితే పెడతారు. కాబట్టి అతనికి కూడా ట్రోఫీ దగ్గరలో ఉన్నట్లు నాకు అనిపిస్తుంది అని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జిట్ గౌరవ్, ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది సార్, అందుకోసమే అతనికైతే టాస్క్లు ఇవన్నీ కూడా క్లారిటీ లేకపోతుంది. గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నారు, లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఒకటి ఉంది, అందుకోసమే అని చెప్పేసి ఎగ్జిట్కి దగ్గరలో పెడుతున్నాను అనేసి సంజన గారు అయితే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుల్ అడిగినప్పుడు ట్రోఫీ వచ్చేసి కళ్యాణ్కి దగ్గరలో ఉంది, ఎగ్జిట్ వచ్చేసి సాయికి దగ్గరలో ఉంది అని చెప్పేసి ఇమాన్యుల్ అయితే చెప్తారు. ఎందుకంటే కళ్యాణ్కి చాలా క్లారిటీగా ఆడతాడు గేమ్, అన్ని దాంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. సో నేనైతే కళ్యాణ్కి ఇస్తున్నాను అని చెప్తాడు. ఎగ్జిట్ వచ్చేసి సాయి ఏమన్నా కూడా మనసులోనే అన్ని దాచేసుకుంటా ఉంటాడు. నేను చాలా సార్లు కూడా చెప్పాను, అన్న నువ్వు ఏది మనసులో దాచుకోవద్దు, బయటకైతే చెప్పేసేయి, అప్పుడే బాగుంటుంది నీకు అనేసి చెప్పాను. అయినా కూడా అన్నీ కూడా మనసులోనే దాచేసుకుంటా ఉంటాడు సాయి శ్రీనివాస్ గారు అనేసి చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసరికి రీతు ట్రోఫీ తనుజాకి దగ్గరలో, ఎగ్జిట్ వచ్చేసి నిఖిల్కి దగ్గరలో ఉంది అనేసి చెప్తుంది. ఎందుకంటే పర్సనాలిటీ అంతా కూడా చాలా బాగుంది, విన్నింగ్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి తనుజాలో, అందుకోసమే నేనైతే తనుజాకి ఇస్తున్నాను అన్నట్లుగా చెప్తుందండి. ఇంకా ఎగ్జిట్ వచ్చేసి నిఖిల్, ఎందుకంటే ల్యాగ్ ఎక్కువ చేస్తాడు, క్లారిటీ లేదు, అసలు ఏ విషయంలో కూడా క్లారిటీగా ఉండడు అనేసి చెప్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా రీతు పనిష్మెంట్ సరిగా చేయలేదు, అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకోకూడదు అని చెప్పేసి దివ్య పనిష్మెంట్ అయితే ఇచ్చి ఉంటుంది కదా, అది వచ్చేసి సరిగా చేయలేదు నువ్వు అనేసి నాగార్జున సార్ అయితే చెప్తా ఉంటాడు. ఇంకా డెమాన్ పవన్ అడిగినప్పుడు ట్రోఫీకి దగ్గరలో ఎమాన్యుల్, ఎగ్జిట్కి దగ్గరలో సాయి శ్రీనివాస్ అనేసి చెప్తాడు. ఎందుకంటే ట్రోఫీ డెమాన్ పవన్ ఇమాన్యుల్ అని చెప్తాడు కదా, ఎంటర్టైన్మెంట్ అంతా కూడా చాలా బాగా చేస్తాడు సార్, అన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాడు, ఆల్ రౌండర్ ఇమాన్యుల్ అనేసి చెప్తాడు. ఎగ్జిట్ ఎందుకంటే ప్లేయర్గా చాలా ఫెయిల్ అయ్యాడు సార్, ఎక్కడ కూడా ఛాన్సెస్ రాలేదు, అలాగే ఛాన్స్ మనమే తీసుకొని ఆడాలనే సెన్స్ ఏం లేదు, అందుకోసమే ఎగ్జిట్ అనేది పెడుతున్నాను అని చెప్తాడు. ఇంకా ఇక్కడ కూడా నాగార్జున సార్ ఏం చెప్తాడంటే ఇమాన్యుల్కి, బిగ్ బాస్ చరిత్రలో ఇది ఎక్కడా కూడా జరగలేదు, నువ్వు మాత్రమే చేసావు, 9 వీక్స్ నుంచి అలాగే సర్వైవ్ అవుతున్నావు, ఒక్కసారి కూడా నామినేషన్స్ లైక్ అయితే రాలేదు అని చెప్పేసి నాగార్జున సార్ కూడా చెప్పాడు ఇమాన్యుల్కి. నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ని అడిగినప్పుడు ట్రోఫీకి దగ్గరలో తనుజ, ఎగ్జిట్కి దగ్గరలో సాయి అనేసి చెప్తుంది. ఎందుకంటే తనుజ వచ్చేసి స్ట్రెంగ్త్ బాగుంది, ఆమెకి పొటెన్షియల్ ఎక్కువ ఉంది, బాగా ఆడుతుంది గేమ్స్, అన్నీ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అన్ని దాంట్లో అనేసి చెప్తాడు. సాయి శ్రీనివాస్ ఎందుకంటే ఎక్కడ కూడా ఛాన్స్ రాలేదు ఆడటానికి, అలాగే ఎక్కడ కూడా ఆడలేదు అనేసి నిఖిల్ అయితే చెప్తాడు. నెక్స్ట్ గౌరవ్ వచ్చేసి ట్రాఫిక్ దగ్గరలో తనుజ, ఎగ్జిట్కి దగ్గరలో సాయి అనేసి చెప్తుంది. ఎందుకంటే అదే
ఆట సరిగా ఆడటం లేదు. ఆట బాగా ఆడుతుంది. చాలా స్ట్రాంగ్ పర్సన్. చాలా గట్టిగా అయితే ఆడుతుంది. ఆమె తోసినప్పుడు నేనైతే పడిపోవాల్సిందుంటుంది. అంత గట్టిగా స్ట్రాంగ్‌గా గేమ్ అయితే ఆడుతుంది. సో, విన్నర్ మెటీరియల్ అనేసి నేను అనుకుంటున్నాను అనేసి గౌరవ్ అయితే చెప్తాడు. ఇంగా ఎగ్జిట్‌కి దగ్గరలో సంజన గారైతే ఉంటారండి. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ వీక్ గేమ్ ఆడినట్లు నాకెక్కడ కూడా కనిపించలేదు. దొంగతనము ఇలాంటివైతే ఎక్కువ చేస్తా ఉంటది. గేమ్‌లో ఇన్వాల్వ్‌మెంట్ అనేది లేదు అనేసి చెప్తాడు. నాగార్జున సార్ వచ్చినప్పుడు నాగార్జున సార్ ఏమంటాడంటే, "ఇవి గేమ్ మొత్తం గూడా బాగా ఆడింది గదా! సంచాలకగా ఉన్నాది. మళ్ళా గేమ్ కూడా బాగా ఆడింది కదా!" అంటే ఇంకా కొంచెం కన్‌ఫ్యూజన్ అయితే అయ్యాడు గౌరవ్ వచ్చేసి అక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి దివ్యాని అడిగినప్పుడు ట్రోఫీకి దగ్గరలో వచ్చేసి ఇమాన్యుల్, ఎగ్జిట్‌కి దగ్గరలో వచ్చేసి గౌరవ్ అని చెప్తుంది. ఎందుకంటే ఇమాన్యుల్ ఆల్ రౌండర్ సార్. అన్ని దాంట్లో గూడా బావుంటాడు. సో, ట్రోఫీకి దగ్గరలో ఇమాన్యుల్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిట్‌కి దగ్గరలో వచ్చేసి గౌరవ్ ఏమంటాడని ఏమనిందంటే, "ఏం చెప్పినా కూడా అస్సలు వినిపించుకోడు సార్. అతను చెప్పేదే మనం వినాలి. మనం చెప్పింది ఏమీ వినడు" అనే సెన్స్‌లో అయితే చెప్పింది. నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారు ఇంకా స్టాండ్ తీసుకోలేదు. తనుజ గురించి బర్నీ గారు ఫస్ట్ ప్లేస్‌లో అంటే దివ్యానొచ్చేసి నాగార్జున సార్ అడుగుతారు. "నువ్వు అంటే వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ అయినప్పుడు ఫస్ట్ ప్లేస్‌లో బర్నీ గారిని పెట్టావు గదా! ఇప్పుడు ఎందుకు మార్చుకున్నావు" అంటే, "అతని కోసం అతను స్టాండ్ తీసుకోవడం లేదు సార్. సాక్రిఫైసెస్ ఎక్కువ చేస్తూ ఉన్నాడు. అలాగే ఇంకా మొన్న కెప్టెన్సీ టాస్క్‌లో కూడా తనుజ కోసమే స్టాండ్ తీసుకున్నాడు కానీ, తిన కోసం తిను స్టాండ్ తీసుకోలేదు. అందుకోసమే ఏ ప్లేస్‌లో ఉన్నాడో నాకైతే అర్థం కాలేదు" అన్నప్పుడు నాగార్జున సార్ వచ్చేసి అంటాడు, ఎందుకు బర్నీ ఇలాగ చేస్తున్నావు? ఫస్ట్ ప్లేస్‌లో నిన్నే గదా పెట్టింది. ఇప్పుడైతే అలాగా లేవనేసి చెప్తుంది. నీ ప్లేస్ ఎక్కడుందో కూడా ఆమెకు అర్థం కావడం లేదు. సో, నువ్వు ఒకసారి చూసుకో అన్నట్లుగా నాగార్జున సార్ అయితే చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా దివ్యాకి ఏం చెప్తాడంటే, "నువ్వు పక్కన వాళ్ళు ఓడిపోవాలన్నట్లుగా ఆడకుండా, నువ్వు గెలవాలన్నట్లుగా ఆడితే అప్పుడు నీ గేమ్ బావుంటుంది" అనేసి దివ్యాకైతే చెప్తా ఉంటాడండి. నెక్స్ట్ వచ్చేసి తనుజని అడిగినప్పుడు ట్రోఫీకి దగ్గరలో ఇమాన్యుల్, ఎగ్జిట్‌కి దగ్గరలో బర్నీ గారు అని చెప్తుంది. ఎందుకంటే ఇమాన్యుల్ ఆల్ రౌండరు. అన్నీ మంచిగా ఆడతారు. ఎంటర్‌టైన్‌మెంట్, టాస్క్‌లు పాల్గొనటంలో గానీ, ఇంకా ఇన్వాల్వ్‌మెంట్ గానీ అన్నీ బావున్నాయనేసి ఇమాన్యుల్ అంటాడు. బర్నీ గారు వచ్చేసి ఇతను సెకండ్ ఛాన్స్ వచ్చినప్పటికీ కూడా సరిగా ఆడటం లేదు. సో, కమ్‌బ్యాక్ అనేది ఉండాలా. కమ్‌బ్యాక్ అయితే చాలా బావుంటుంది అని చెప్పేసి బర్నీ గారినైతే ఎగ్జిట్‌లో అయితే పెడుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ట్రోఫీకి దగ్గరలో వచ్చేసి అంటే ఓట్స్ ఎవరికి ఎక్కువ వచ్చినాయంటే ట్రోఫీకి దగ్గరలో ఉన్నట్లు తనుజాకి 5 ఓట్స్, ఇంకా ఇమాన్యుల్‌కి 5 ఓట్స్ అయితే వస్తాయి. ఇంకా ఎగ్జిట్‌కి దగ్గరలో వచ్చేసి బర్నీ గారు అండ్ సాయి ఉన్నట్లుగా మొత్తం ఓటింగ్ ప్రకారం చూసుకుంటే వీళ్ళిద్దరు అయితే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి ఏమంటారు. ఇక్కడ వచ్చేసి రోజ్ పెటల్స్ అయితే ఉంటాయి. ఆ రోజ్ పెటల్స్ వచ్చిన వాళ్ళు సేఫ్. అలాగే స్కెలిటన్ బొమ్మ వచ్చినోళ్ళు అన్‌సేఫ్ అనేసి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి తనుజ అండ్ సంజన గారు ఇద్దరు కూడా సేఫ్ అవుతారు రోజ్ పెటల్స్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా బర్నీ గారు అంటే కొంచెం గ్యాప్ ఉంటుంది కదా! ఆ కొంచెం గ్యాప్‌లో వచ్చేసి బర్నీ గారు వచ్చేసి అంటే నామినేషన్స్‌లో ఇంకా మిగిలింది ఎవరు భరణి అండ్ శ్రీనివాస్. బర్నీ గారు వచ్చేసి తనుజ దగ్గర గోల్డెన్ బజర్ ఉంది కదా! ఈసారి నాకు యూజ్ చెయ్యి. నేను ఎప్పుడు కూడా నిన్ను అడగలేదు కదా! ఏ హెల్ప్ కూడా ఈ రోజైతే నేను అడుగుతున్నాను. ఒకవేళ వస్తే గన నువ్వు గోల్డెన్ బజర్ యూజ్ చెయ్యి నా కోసం అంటే, నేను యూజ్ చేయాలనుకోవటం లేదు అని చెప్పేసి తనుజ మొఖం మీదనే అయితే చెప్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కొంచెం ఫండేగా మార్చాలి అనే ఉద్దేశంతో నాగ్ సార్ ఏమంటారంటే, ఒక చిన్న గేమ్ అయితే పెడతారండి. ఏంటంటే ఒక క్లిప్స్ అంటే ఏదైనా ఒక పాట చూపిస్తారు. ఆ పాటలో ఇప్పుడు మామూలుగా 'మిర్చి' సినిమాలో ఒక సాంగ్ అయితే వేశారు. దాంట్లో కిస్ కిస్ అని చెప్పేసి ఎన్నిసార్లు వచ్చాయి అని చెప్పేసి ఇరుపక్కల టీం వాళ్ళైతే ఉంటారు. ఆ పక్క టీం నుంచి ఒకరు, ఈ పక్క టీం నుంచి ఒకరైతే వచ్చి గాంగ్ అయితే కొట్టాలి. గాంగ్ కొట్టిన వాళ్ళకి ఎవరైతే విన్నర్స్ అవుతారో అదే కరెక్ట్‌గా గెస్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ అనేసి చెప్తారు. ఈ పక్క టీం అంటే డెమాన్ పవన్ టీమ్ గెలిచినప్పటికీ కూడా ఆ పక్క టీము యునానిమస్‌గా వీళ్ళు గెలిచారు కాబట్టి ఆ పక్క టీం వాళ్ళకి 50 పాయింట్స్ అని చెప్పేసి 2 సార్లు అయితే పెడతారు. ఆ 50 పాయింట్స్‌లో ఒకటైతే గెలుచుకోలేరు, ఒకటైతే గెలుచుకుంటారు కాబట్టి వాళ్ళే విన్నర్స్ అనేసి చెప్తారు. వాళ్ళకైతే ఐస్ క్రీమ్స్ పంపిస్తారు అని చెప్పేసి అంతా కూడా ఫన్ డే లాగా మార్చేశారు కొద్దిసేపటి వరకు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా నామినేషన్స్‌లో శ్రీనివాస్ సాయి అండ్ బర్నీ గారు అయితే ఉన్నారు కదా! ఉన్నప్పుడు వాళ్ళిద్దరి పేరు మీద ఒక ట్రైన్ అయితే ఉంటుంది. ఆ ట్రైన్ చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. ఎవరిదైతే ఫస్ట్ స్టాప్ అవుతుందో వాళ్ళొచ్చేసి ఎలిమినేటెడ్. ఎవరిదైతే స్టాప్ కాకుండా అలాగే తిరుగుతా ఉంటదో వాళ్ళొచ్చేసి మామూలుగా సేఫ్ అవుతారు అని చెప్పేసి చెప్తారు. అక్కడ శ్రీనివాస్ సాయిది వచ్చేసి స్టాప్ అవుతుంది. అతను వచ్చేసి ఎలిమినేటెడ్ అయితే చెప్తాడు. ఎలిమినేట్ అయిన తర్వాత వచ్చేసి తనుజాని అయితే అడుగుతారు. నీ దగ్గర గోల్డెన్ బజర్ ఉంది కదా! నువ్వు యూజ్ చేయాలనుకుంటున్నావా అంటే
ఆమె వచ్చేసి ఏం చెప్తుంది, సార్ నేనైతే యూజ్ చేయాలనుకోలేదు, ప్రజల ఓటింగ్ ప్రకారమే నేనైతే పోదాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఒకవేళ నేను యూజ్ చేస్తే అపోజిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారా అన్నప్పుడు నాగార్జున సార్ అంతే కదమ్మా అనేసి అంటాడు. కాబట్టి నేనైతే యూజ్ చేయాలనుకోలేదు, ప్రజలకు ప్రకారమే ఓటింగ్ ప్రకారమే నేనైతే పోదాం అనుకుంటున్నాను అని చెప్పేసి యూజ్ చేయలేదు. ఇప్పటికి 2 టైమ్స్ అయితే గోల్డెన్ బజర్ యూజ్ చేయలేదు. ఇంకా 1 టైం అయితే ఉంటుంది. ఆ టైంలో యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు. నామినేషన్స్లో ఎవరినైనా సేవ్ చేయాలనుకుంటే అది మ్యాటర్ అక్కడ జరిగింది. ఇంకా శ్రీనివాస్ సాయి ఎలిమినేట్ అయితే అయిపోతాడు. అంటే స్టేజ్ పైకి వచ్చిన తర్వాత వారం ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది సార్. బిగ్ బాస్కి వచ్చి వెళ్ళిన తర్వాత లైఫ్ లెసన్ చాలా నేర్చుకోవచ్చు ఇక్కడ అనేసి చెప్తాడు. దాని తర్వాత వచ్చేసి ఇంకా ఏవి అయితే చూపించారు, ఏవి కూడా చాలా చక్కగా ఉందండి. అంటే పెద్ద లాంగ్ అయితే ఏం లేదు, ఎందుకంటే 3 వీక్స్ మాత్రమే ఉన్నాడు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి 3 మెంబర్స్కి రైట్, 3 మెంబర్స్కి రాంగ్ అనేది ఇవ్వాలి. ఇచ్చినప్పుడు 3 మెంబర్స్లో ఇమాన్యుల్, డెమోన్ పవన్, సుమన్ శెట్టి గారికి వీళ్ళ ముగ్గురికి అయితే టిక్ మార్క్ అయితే ఇస్తాడు. ఎందుకంటే ఇమాన్యుల్ వారియర్ చాలా బాగా ఆడతారు అని చెప్తారు. డెమోన్ పవన్కి వచ్చేసి పక్కన వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు, అతని ఆట అతను ఆడనివ్వండి, అప్పుడే అతనైతే బయటకు వస్తారు, అతన్ని మీరు గెలకాకండి అన్నట్లుగా చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు మనసులో ఏది ఉన్నా కూడా అసలు లోపలైతే ఉంచుకోరు సార్, బయటకి ఏది ఉంటే అది చెప్పేస్తారు అనేసి చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసరికి రీతుని, బర్నీ గారిని, దివ్యాని వీళ్ళు ముగ్గురిని అయితే రాంగ్లో పెడతారు. ఎందుకంటే ఫస్ట్ బర్నీ గారిని గేమ్ ఇంకా ఆడాలి, మీకోసం మీరు స్టాండ్ తీసుకొని అప్పుడే మీ గేమ్ బాగుంటుంది అనేసి చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసరికి రీతు బ్రెయిన్ అంటే బ్రెయిన్ ఎక్కువగా యూజ్ చేసేస్తున్నావు, నువ్వు కొంచెం తగ్గించుకో, నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా అన్నట్లుగా రీతుకి అయితే చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య, నీ ఆట నువ్వు ఆడితే బాగుంటుంది అనేసి చెప్తాడు. ఇంకా అక్కడికి వాళ్ళైతే వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ మన ఇద్దరం షేర్ చేసుకుందామా సాయి అన్నప్పుడు, బాగా గుర్తు చేసేవమ్మ, ప్రోటీన్ మొత్తం కూడా స్టోర్ రూమ్ లో పెట్టేయండి అనేసి చెప్తారు. ఇంకా వాటర్ మెలన్ గురించి కొంచెంసేపు అయితే మాట్లాడుకుంటారు, అంటే ఎవరు కట్ చేసింది ఇవన్నీ కూడా నాకు సార్ అయితే మాట్లాడుతూ ఉంటారండి. ఇక్కడికి ఈ ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నామినేషన్స్ ఎపిసోడ్ ఆల్రెడీ నేనైతే పోస్ట్ చేసేసాను, ఇది కొంచెం లేట్ అయిపోయింది, దయచేసి ఎక్స్క్యూజ్ చేసేసి మన వీడియోని అయితే చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం. ఓకే అండి, బాయ్.